నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను యాంకర్ సిరి. సో ఈ రోజుల్లో ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కీళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ వచ్చేస్తున్నాయి. ఎస్పెషల్గా ఇవి సీజనల్గా కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయా అంటే ఈ రైనీ సీజన్లో ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనే డౌట్స్ కూడా ఉన్నాయి. సో దీని మీద ఒక క్లారిటీ అయితే తీసుకుందాము. సో మనం ఇప్పుడు ఉన్నాము బంజారా హిల్స్లోని తేజ స్పైన్ క్లినిక్లో. సో మనతో పాటు డాక్టర్ తేజ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మన డౌట్స్ ఏమున్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ రోజుల్లో ఎక్కువగా ఏజ్తో సంబంధం లేకుండా చూస్తున్నాం. 20+ బిలో 20 వాళ్ళకు కూడా వచ్చేస్తున్నాయి. అండ్ అందరికీ ఉన్న కామన్ డౌట్ ఏంటంటే ఈ రైనీ సీజన్లో ఎక్కువగా ఇవి ప్రభావం చూపిస్తాయి అని అంటున్నారు. అది నిజమే అంటారా? నిజమైతే రీజన్ ఏంటంటారు దానికి? అంటే రెయినీ సీజన్‌లో ఇంక్రీజ్ అవుతాయండి. కొంతమందికి అంటే ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఫర్ సపోజ్ సర్వికల్ స్పాండిలైటిస్ ఉంది, నెక్ స్టిఫ్‌నెస్ కావచ్చు, జాయింట్ ప్రాబ్లమ్స్ ఆర్థరైటిస్ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ కావచ్చు. అలానే కొంతమందికి మస్కులర్ వీక్‌నెస్ ఉంటుంది. వీళ్ళలో మజిల్స్ కూడా స్టిఫ్ అవుతూ ఉంటాయి. సో రెయినీ సీజన్‌లో ఏమవుతుందంటే మనకి అట్మాస్ఫియర్ ప్రెషర్‌లో కూడా చేంజెస్ ఉంటాయి కదా! చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారనమాట. సో రెయినీ సీజన్‌లోనే ఈ జాయింట్ స్టిఫ్‌నెస్ పెరుగుతుంది, అలానే నెక్ స్టిఫ్‌నెస్ పెరుగుతుంది, పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో మజిల్స్ కూడా ఎర్లీ మార్నింగ్ పెయిన్స్ ఉంటున్నాయని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మన నర్వస్ సిస్టమ్ అనేది ఈ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ సెన్సిటివ్‌గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది మనకి రెయినీ సీజన్‌లో ఈ మనకి ఎప్పుడైతే టెంపరేచర్ అనేది తగ్గుతుందో హ్యూమిడిటీ అనేది పెరుగుతుందన్నమాట. అప్పుడు ఈ నర్వ్స్ అనేది ఒక స్పెసిఫిక్ ఫామ్‌లో రియాక్ట్ అవుతాయి. మనకి ఎప్పుడైతే టెంపరేచర్ డ్రాప్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్‌గా బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది మన బాడీలో. పెరిగినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి మైగ్రేన్స్ ఉన్నాయి. ఇప్పుడు మైగ్రేన్స్ చూడండి. మనకి రెయినీ సీజన్‌లో ఈ టెంపరేచర్స్ డ్రాప్ అయినప్పుడు కొంచెం సడెన్‌గా తగ్గినప్పుడు మన బ్రెయిన్‌లో ఉన్న ఫ్లూయిడ్‌లో కూడా చేంజెస్ వస్తాయి. అది ఆ ప్రెషర్‌కి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందన్నమాట. ఆ టైం పీరియడ్‌లో ఇది ఏమవుతుందంటే ఈ మైగ్రేన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అలానే మనకి ఇప్పుడు రెయినీ సీజన్‌లో కామన్‌గా ఈ ఫ్లూ అనేది కామన్‌గా ఉంటుంది. కోల్డ్ గాని. దానివల్ల ఏమవుతుంది ఈ సైనస్ ఇన్ఫెక్షన్స్ కామన్‌గా వస్తుంటాయి మనకి. ఇక్కడ ఏమవుతుంది ఈ సైనస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనకి యూస్టేషన్ ట్యూబ్ అంటాం. అంటే మన థ్రోట్ నుంచి ఎయిర్‌కి కనెక్ట్ అయ్యే ట్యూబ్ దాన్ని యూస్టేషన్ ట్యూబ్ అంటాం. అది బ్లాక్ అయినప్పుడు కూడా మనకి ఏమవుతుంది ఇంబాలెన్స్ వర్టిగో అంటాం. అలానే ఇప్పుడు మనకి ఈ పెయిన్స్ కానీ కామన్‌గా ఇంబాలెన్స్ ఇష్యూస్ అంటాం. సో అలానే డిజీనెస్, సర్వైకల్ మైగ్రేన్స్ అంటాం. ఇవన్నీ కామన్‌గా చూస్తుంటాం అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ రెయినీ సీజన్‌లో ఈ పెయిన్స్ ఇవన్నీ పెరుగుతున్నప్పుడు ఈ ఫుల్ స్లీవ్స్ ఉన్న క్లోత్స్ వేసుకోవాల్సి ఉంటుంది. అలానే హైడ్రేషన్ అంటే హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. మనకి రెయినీ సీజన్‌లో చాలా వరకు ఏమవుతుంది ఈ వాటర్ ఇంటేక్ తగ్గించేస్తారు. ఎందుకంటే ఎక్కువ దాహం వేయదు కదా! సో దానివల్ల ఏమవుతుందంటే మినిమమ్ దాహం వేసినా వేయకపోయినా మనకు థర్స్ట్ ఉన్నా లేకపోయినా కొంచెం వాటర్ ఇంటేక్ అనేది మెయింటైన్ చేయాలి. దానివల్ల కూడా ఈ పెయిన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి పెయిన్స్ అనేది ఇంకా ఎక్కువగా అవుతుంటాయి. వాళ్ళు ఏం చేయాలంటే రెగ్యులర్‌గా కాన్స్టెంట్‌గా ఎక్సర్సైజ్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ వెదర్ వల్ల ఏమవుతుందంటే రెయినీ సీజన్‌లో చాలా వరకు బద్ధకం చేస్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారు ఎక్సర్సైజెస్ చేయరు, మానేస్తుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ట్రిగ్గర్ అవుతుంటాయి ఎక్కువగా. సో వీళ్ళు రెగ్యులర్‌గా రొటీన్ ఎక్సర్సైజెస్ ఒకటి మెయింటైన్ చేయాలి. అండ్ మినిమమ్ డీహైడ్రేషన్ కాకుండా హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఈ క్లాత్స్ ఒకటితో కంప్లీట్‌గా మనం కవర్ చేసుకోవాల్సొస్తుంది. ఇవన్నీ చేసుకోగలిగితే మనకి ఈ రెయినీ సీజన్‌లో వచ్చే పెయిన్స్ ఉంటాయి. బట్ అంత సివియారిటీ ఉండదన్నమాట. కొంచెం దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కమింగ్ వింటర్ సీజన్ కాబట్టి అప్పుడు కూడా కొంచెం టెంపరేచర్ లోగానే ఉంటుంది. సో ఉంటుందండి. ఈ ఎఫెక్ట్ అప్పుడు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్. టెంపరేచర్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎప్పుడు టెంపరేచర్ డ్రాప్ అయినా ఆటోమేటిక్‌గా బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయినప్పుడు ఈ పెయిన్స్ అనేది ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ కామన్‌గా ఉంటుందన్నమాట. ఎందుకంటే మన నర్వస్ సిస్టమ్ అనేది ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్‌తో కొంచెం సెన్సిటివ్‌గా ఉంటుంది. సో అదేమవుతుంది ఆ డ్రాప్ అయినప్పుడు స్పెసిఫిక్ ఫామ్‌లో రియాక్ట్ అవుతుంటుందన్నమాట. సో దాని నుంచి మనం కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇవన్నీ మనం మెయింటైన్ చేసుకుంటే బెటర్‌గా ఉంటుంది. సో మీ దగ్గర ఉన్న పేషెంట్స్ రివ్యూ ఏదైనా చూద్దాం. చూడొచ్చండి. ఇప్పుడు నేను చూపించే ప్రాబ్లమ్ ఏంటంటే ఇది స్పైనల్ డిస్క్ బల్జెస్ మాట. సో ఇప్పుడు ట్రీట్మెంట్ అవుతుంది. లాస్ట్ ఇంకొక 1 సెషన్ ఉంది. ఆ పేషెంట్‌తో మీరు మాట్లాడొచ్చు. షూర్. ఓకే. హాయ్ అండి. హలో మీ నేమ్ ఏంటి? నా పేరు మహేష్. ఓకే. ఎలా తెలుసు ఫస్ట్ మీ క్లినిక్ గురించి ఎలా తెలుసు? సో యాక్చువల్గా వచ్చి నేను 3-4 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతున్నాను అనమాట ఈ నెక్ పెయిన్తో. సో నేను నెగ్లెక్ట్ చేయడం వల్ల పట్టించుకోలేదు దాన్ని ఎక్కువ. సో అది బ్యాక్ పెయిన్ వరకు ఐ మీన్ అలాగే నెక్ పెయిన్ తో స్టార్ట్ అయ్యి బ్యాక్ బ్యాక్ పెయిన్ పెయిన్ వరకు దాకా వెళ్ళింది వచ్చింది. నెగ్లెక్ట్ చేయడం వల్ల. సో ఇంకా నెగ్లెక్ట్గానే ఉంది. ఓకే. సో అలాగే ఉండడంతో కొద్ది రోజుల్లో ఇదంతా నాకు కొద్దిగా షివరింగ్ లాగా స్టార్ట్ అయింది. ఓకే. అంటే తిమ్మిరి లాగా కాళ్ళు చేతులు. సో నాకు భయం స్టార్ట్ అయింది. ఇంట్లో వాళ్ళు ఎందుకు అట్లా నెగ్లెక్ట్ ఉంటావు, ఎక్కడైనా క్లినిక్స్ వెళ్ళాలి, చాలా క్లినిక్స్ వెళ్ళాము. ఓకే. సో ఎక్కడ క్లినిక్కి వెళ్ళినా కూడా నాకు ప్రాపర్ సాటిస్ఫాక్షన్ లేదు. మెడిసిన్ వాడేంత వరకు బాగుండేది, తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో నేను హైదరాబాద్కి వచ్చాను జాబ్ పర్పస్. నేను మార్కెటింగ్ చేస్తాను. ఇంకా ఎక్కువ అయిపోయింది పెయిన్, ఎక్కువ బైక్ మీద ట్రావెల్. సో ఇంకా ఎక్కువ అయిపోయింది. సో ఇక్కడ రీసెంట్గా ఇక్కడంతా ట్రై చేస్తూ ఉన్నాను. సో కొద్ది రోజుల తర్వాత ఇన్స్టాలో సార్ రీల్స్ చూసాను. ఓకే. సో రీల్స్ చూసిన తర్వాత నాకు ఒకసారి ట్రై చేద్దాం, ఎన్నో ట్రై చేస్తాను, సో ఇది కూడా ట్రై చేద్దాం అని చెప్పి వచ్చాను. 20 సెషన్స్ అయ్యాయి.
సో బిఫోర్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఎప్పుడు ఫస్ట్ విజిట్ ఎప్పుడైంది మీకు ఇక్కడ? సో విజిట్ వచ్చి 1 మంత్ బ్యాక్ అండి. 1 మంత్ బ్యాక్. 1 మంత్ బ్యాక్ 20 days అవుతుంది. అంటే ఎవ్రీడే ట్రీట్మెంట్ ఉంటుందా మీకు? ఎవ్రీడే అని కాదు. సో సార్ గ్యాప్ ఇస్తారు, ఓ ఫ్యూ డేస్, 3 days 4 days అట్లా. ఓకే. సో అట్లా 20-25 days. అంటే ప్రాసెస్ బట్టి ఆ గ్యాప్ అనేది డిసైడ్ చేస్తారు. అంటే రెగ్యులర్గా ఇస్తే సో వర్క్ కూడా నాకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా, నా జాబ్ ప్రాబ్లం కూడా అవుతుంది కాబట్టి సార్ ఒక 2-3 days డిఫరెన్స్ తెలియడానికి కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చెప్పాడు సార్. సో అది చూసుకుంటూ చిన్నగా నాకు డిఫరెన్స్ తెలిసేది. అంటే 1 month నుంచి అయితే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 1 month నుంచి ఎలా ఉంది 1 month లో రిజల్ట్ ఎంత వరకు మీకు కనిపిస్తుంది? 95% ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. తగ్గిపోయింది. సో ఇంత డబ్బులు వేస్ట్ అయిపోయింది బయట తిరిగి. ఓకే. సో ఇక్కడికే వచ్చింటే నాకు చాలా డబ్బులు మిగిలేదు. ఓకే. సో ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉంది ముందుతో కంపేర్ చేస్తే. ఇప్పుడు ముందున్న సిమ్టమ్స్ ఏం లేవు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 95% క్యూర్ అయింది అంటున్నారు కదా, మెయింటెనెన్స్ కి సంబంధించి ఏమైనా చేస్తున్నారా మీరు? అంటే పెయిన్ రాకుండా మళ్ళీ సార్ కొన్ని ఎక్సర్సైజెస్ చెప్పారు. సో అంతే, అవే గేమ్ లేదు. సో ఒక్కసారి చూద్దాం ప్రొసీజర్ ఎలా ఉంటుంది.